కార్తీక మాసంలో శివారాధన ఏ విధంగా చేయాలి? అసలు శివ ఆరాధన అనగా మనలో ఉండేటటువంటి భగవంతుణ్ణి మనము తెలుసుకొని మనము గ్రహించడమే శివారాధన. పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి మనలో ఉండేటటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనము స్వతహాగా దర్శించి ఆరాధన చేయడమే శివారాధన. అయ్యా, మాలో ఉండేటటువంటి శివుడు మాకు తెలియడు, కాబట్టి మరి బయట ఎక్కడైనా ఉన్నాడా? బయట అంటే ఒక సాకార రూపంతో మేము కొలవాలి. ఎలా అంటే దానికి ఈ కార్తీక మాసంలో శివుని యొక్క ఆరాధన ప్రత్యేకంగా చెప్పబడింది. ప్రతి మాసంలో కూడా శివునికి ప్రత్యేక ఆరాధన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా చెప్పబడింది. ఏమిటయ్యా అంటే మృణ్మయ లింగ పూజ. అంటే మృణ్మయము అనగా పుట్టమన్ను. ఈ యొక్క పుట్టమన్నును తీసుకువచ్చి కార్తీక శుద్ధ పాడ్యము నుండి అలానే కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ యొక్క 30 రోజుల కాలము అంటే ప్రతి దినము కూడా ఒక చిన్న శివలింగాన్ని ఆ మట్టితో చేసి మన అరచేతిలో పెట్టుకొని ఈ అరచేతిలో పెట్టుకున్నటువంటి శివలింగాన్నే ధ్యాన ఆవాహన ఉపచారాదులు చేసి షోడశోపచారాలన్నీ కూడా ఈ చేతిలోనే సమర్పణ చేసి తదుపరి పూజా కార్యక్రమము అంటే సమస్త రాజోపచార భక్త్యోపచారాలు అన్నీ కూడా పూర్తయిన పిదప ఆ యొక్క మృణ్మయ లింగం ఏదైతే ఉంటుందో దానిని తీసుకువెళ్ళి మన యొక్క ఇంట్లో కానీ నదీ ప్రవాహంలో కానీ నిమజ్జన చేయడం అనేటటువంటిది విశేషంగా చెప్పబడింది. ఒకవేళ మాకు పుట్టమన్ను లేదండి దగ్గరలో, మేము ఎలా చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి శివలింగాలకైనా చేయొచ్చు, లేదంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నటువంటి చిత్రపటాలకు కూడా మీరు షోడశోపచార సహితంగా పూజ అనేటటువంటిది చేసుకోవచ్చు. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మీకు ప్రారంభంలోనే మనవి చేసుకున్నాం, మనలో ఉండేటటువంటి జ్యోతిస్వరూపమే పరమేశ్వరుడు అని. అలాంటి పరమేశ్వరుడిని ప్రతిరోజు శివాలయము లేదా విష్ణు ఆలయము లేదు అంటే శక్తి ఆలయంలో అయినప్పటికీ కూడా ఆ యొక్క దీపపు కాంతి ఏదైతే ఉందో ఆ దీపపు కాంతిని పరమేశ్వరుని యొక్క రూపంగా భావించి దీపదాన సహితముగా ఎవరైతే ఆ దీపపు జ్యోతిలో పరమేశ్వరుణ్ణి చూస్తూ ధ్యాన ఆవాహనాదులు మానసికంగా సమర్పణ చేసుకుంటారో అది విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చి కైవల్యాన్ని ప్రసాదించడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే శివునికి ఈ మాసంలో ముఖ్యంగా మల్లెలు, తుమ్మి పువ్వులు, బిల్వదళాలు వంటి పుష్పాలను పత్రాలను సమర్పించడం చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.